నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వేముల యాదగిరి ఉన్నారు. ఒకసారి మరో సింగర్ అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఓకే టీవీ తరపున అవార్డు రావడం? ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఎన్నో పాటలు పాడారు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చిన మీరు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించని విధంగా ఓకే టీవీ గుర్తించింది. దీన్ని ఎట్లా భావిస్తున్నారు? నిజంగా కూడా నా జీవితంలో మొట్టమొదటిసారి ఈ అవార్డు తీసుకోవడం కూడా ఓకే టీవీకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా. 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న ఓకే టీవీ మరింత విజయవంతంగా తన కార్యక్రమాలను తీసుకోవాలని తెలుపుతూనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. కళాకారులకు కానీ ఉద్యమకారులకు కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం మనం చేస్తున్న ఒక చిన్న ఆశ ఉంది, కానీ నాకైతే అది లేదు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ఎంత వాస్తవమో, పోరాటం చేయకుండా మళ్ళీ మన హక్కులు వస్తాయనుకోవడం మూర్ఖత్వమే. అందుకే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సమితిగా మేము కూడా అందులో భాగస్వామ్యమై కళాకారులుగా పనిచేస్తూ ఉన్నాం. అయితే ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నెన్ని సమరాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎంతోమంది విద్యార్థులు చనిపోయినరు, మన కళ్ళ కూడా కనబడుతుంది. ఆ రక్తం మీద ఆ నెత్తురు మీద నిలబడ్డ తెలంగాణ ఎవరికి ఏం చేసినా పాపన పోలే. ఆ ప్రభుత్వం ఏం చేయలే, ఈ ప్రభుత్వం అన్నా ఏం చేస్తుందా చేయదా అనేది చూస్తూ ఉన్నాం. చేయకపోతే తప్పకుండా మళ్ళీ మా కాళ్ళకు గజ్జగట్టి మేము ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని తెలుపుతూ ఓకే టీవీ వాళ్ళకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ఓకే టీవీని అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజనికానికి మొత్తంగా కూడా యావత్ ఇక్కడ ఈ టీవీ ఎంత దూరం నడుస్తుందో అంత దూరం అందరూ కూడా ఈ టీవీని చూడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.